హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ప్రాన్స్ తోటి నేను కర్రీ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. పదండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక 1/2 kg వరకు ప్రాన్స్ తీసుకున్నానండి. ఆ ప్రాన్స్ ని క్లీన్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కొంచెం కొంచెంగా వేసుకొని నేను ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపులో ఇది బాగా కొంచెం నానితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 15 మినిట్స్ వరకు మనము దీన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, దీనికి కావాల్సిన మసాలా అండి ఇది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర కూడా తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలని వేసుకోవాలండి. వీటితో పాటు మనము ఫ్లేవర్ కోసము ఇందులో ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం మనము లైట్ గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీంతో పాటు నేనైతే జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కర్రీ అనేది గ్రేవీగా ఉంటుందండి. ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా కొంచెం గరిటెతోటి కలుపుకోవాలి. వీటిని మనము మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. జస్ట్ మనకి పచ్చివాసన పోవడానికి మనము దీన్ని ఫ్రై చేసుకుంటున్నామండి. దీని కలర్ కూడా చేంజ్ కాకముందే మనము వీటిని చూసుకొని తీసేసుకోవాలండి. చూడండి, మనకి ఈ కలర్ లోకి ఈ ఆనియన్స్ అనేది రావాలి. ఒకసారి మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్ లో. అదే ప్యాన్ లో మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి కింద అడగంటకుండా మనము చూసుకోవాలండి. జస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అవుతా కొద్దీ ఇందులోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. చూడండి, మనకి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ లైట్ గా వాటర్ అనేది ఎలా బయటకు వస్తుందో. ఇందులోంచి మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఎంత వాటర్ బయటకు వచ్చేసిందో. మనం అసలు వాటర్ కూడా దీంట్లో ఏం యాడ్ చేయలేదు కదండి. ఇందులో ఉన్న వాటర్ అండి ఇదంతా. చూడండి, వాటర్ అంతా అయిపోయిన తర్వాత ప్రాన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి దీన్ని లైట్ గా ఇంకా కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంది కదా. ఇందులో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనము ఆయిల్ లో కొంచెం సేపే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము అదే ప్యాన్ లో కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ ని మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పైన చిల్లుతుందండి ఇది వేసేటప్పుడు. అలా చిమ్మకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కువ ఉంది కదండి. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఈ పేస్ట్లో కూడా కొంచెం వాటర్ తక్కువైపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకుంటా ఉండాలి. మనము ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముందే ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాని మనము ఫ్రై చేసుకున్నాం కదా. దీంట్లో పచ్చివాసన కూడా ఎక్కువ రాదు. చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ అండి. చూడండి, మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇంకొంచెం మనకి ఆయిల్ పైకి రావాలండి. ఇప్పుడు మనము ఇందులో కొంచెం పసుపు, అదేవిధంగా తగినంత కారము, సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసిపోయేలా మనము దీన్ని తిప్పుకోవాలి. ఇంకొక 5 to 10 మినిట్స్ దీన్ని మనము మూత పెట్టేసుకొని తీసేద్దామండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, చూస్తూనే ఎంత బాగుందో అసలు. కొంతమంది ప్రాన్స్ ని ఈ విధంగా ఫ్రై చేసుకొని కూడా తినేస్తారండి. అంత బాగుంటుంది ఇది. ఒక్కసారి మీరు కూడా దీన్ని కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్రాన్స్ వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా గరిటెతోటి కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఇందులోనే ఆనియన్ పేస్ట్ ప్లస్ ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ కర్రీ కూడా తొందరగా అయిపోతుందండి ఈ ప్రాన్స్ వేసిన తర్వాత. మీకు ఈ విధంగా గ్రేవీ కావాలంటే దీన్ని ఇలాగే ఉంచుకోండి. కొంచెం వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, నేను లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ అనేది ఎంత గ్రేవీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత మనకి దీన్ని ఒక 3 to 4 మినిట్స్ దీన్ని మనము ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సూపర్ గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఇందులో ప్రాన్స్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. దీన్ని కూడా నేను మీకు ఒకసారి వీడియోలో పెడతాను. ఇందులో లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. మన ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు దీన్ని ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.